ఇవాల్టి రెసిపీలో 4 రకాల పిండి వంటలండి. చాలా అంటే చాలా తక్కువ టైంలో ఇలా డిఫరెంట్గా ఈ 4 రకాల మురుకుల్ని చేసేయచ్చండి. క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపించే టేస్ట్ అండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. గోధుమ పిండితో చక్రాలండి. ఈ చక్రాలు ఎవరు తిన్నా కనిపెట్టలేరు ఇవి గోధుమ పిండితో తయారు చేసినవని. ఎందుకంటే సేమ్ రెగ్యులర్గా మనం చేసే బియ్యం పిండి మురుకుల్లాగే ఉంటాయండి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి, సూపర్ క్రిస్పీగా రుచిగా ఉంటాయి, ఇంకా చాలా హెల్తీ కూడా. గోధుమ పిండితో చక్రాలు ఎలా వస్తాయి? పిండి కలిపితే స్టిక్కీగా ఉంటుంది కదా అని చాలా డౌట్స్ వస్తాయండి మనందరికీ. దానికి ఒక ప్రాసెస్ ఉందండి, అదేంటో మనం చూసేద్దామా ఇప్పుడు. ఫస్ట్ దీనికోసం ఒక కాటన్ క్లీన్ క్లాత్ తీసుకుని ఇలా పరిచి 2 కప్పులు గోధుమ పిండి వేసి మూటలాగా కట్టేయండి, ఎక్కడా గ్యాప్స్ లేకుండా టైట్గా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాసు వాటర్ పోసి హీట్ అయ్యాక ఖాళీ ఇడ్లీ రేకుల్ని పెట్టండి. ఇప్పుడు దీని మీద ఈ పిండి బ్యాగ్ని జాగ్రత్తగా పడిపోకుండా పెట్టండి. ఆ తర్వాత మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ స్టీమ్ కుక్ చేయండి. ఇలా ఆవిరి పట్టడం వల్ల గోధుమ పిండిని మనం వాటర్ పోసి కలిపినప్పుడు దానికి ఉండే సాగే గుణం పోతుందన్నమాట. మనకి మురుకులకి కావాల్సినట్టుగా పిండి తయారవుతుంది. అంతేనండి. మీకు ఒకవేళ ఇడ్లీ పాత్ర లేకపోతే కుక్కర్లో కానీ ఎలా అయినా సరే స్టీమ్ చేయొచ్చు. ఇడ్లీ కుక్కర్ అందరిళ్లల్లో మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి ఈ పద్ధతిలో చూపిస్తున్నాను. ఇంకొక విషయం, ఈ పిండి బ్యాగ్ని కుక్కర్లో పెట్టినప్పుడు ఆ బ్యాగ్లోకి కొంచెం కూడా వాటర్ పోకుండా చూసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనిచ్చి ఆ బ్యాగ్ను ఓపెన్ చేయండి. ఒక పెద్ద లంప్ లాగా ఫామ్ అయి ఉంటుంది కదా, దీన్ని చేత్తో కానీ స్పూన్తో కానీ బ్రేక్ చేయండి. ఆ తర్వాత ఈ పిండిలో ఉన్న ఉండల్ని ఎంత వీలైతే అంత చేత్తో బాగా బ్రేక్ చేసేసి ఒక్కసారి జల్లించేయండి. ఓకే, పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నువ్వులు లేదంటే వాము కానీ జీలకర్ర కానీ వేయొచ్చండి, మీ ఇష్టం. అలాగే చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ వేడి నూనె వేసి బాగా కలపండి. తరువాత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. చూసారా, అస్సలు చపాతీ పిండిలా ఉండదు. బియ్యం పిండితో కలిపితే పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, సాఫ్ట్ అండ్ స్మూత్గా. ఓకే, మనకి చక్రాలు వేసుకోవడానికి పిండి రెడీగా ఉంది కదండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేయండి, గాలి వెళ్లకుండా. ఇప్పుడు జంతికల మిషన్ తీసుకుని మీకు నచ్చిన జంతిక షేప్ ఉన్న ప్లేట్ని ఫిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ ఇందులో చుట్టూ వేయండి. ఆ తర్వాత సరిపడేంత పిండిని తీసుకుని జంతికల మిషన్లో ఇలా ఉంచి ఫిట్ చేసేయండి. ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలండి, మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఆ తర్వాత చక్రాల్ని ఎలా పర్ఫెక్ట్గా చుట్టాలో చూసేద్దామా. ఒక ప్లేట్ తీసుకుని చక్రాల్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా చుట్టండి. తరువాత ఎడ్జెస్ని మాత్రం బాగా క్లోజ్ చేయండి, లేదంటే వేయించుకునేటప్పుడు విడిపోతాయి. ఇలా ఒక్క ప్లేట్లో 4 నుంచి 5 చక్రాలు చుట్టేసి పెట్టుకోండి, ఒకేసారి వేయించుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఆ తర్వాత ఆయిల్ సరైన హీట్ ఉందో లేదో చూసుకుని చక్రాలని ఇలా అట్లకాడతో ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చక్రాలు వస్తాయండి. 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. చాలా క్రిస్పీ అండ్ హెల్దీ గోధుమపిండి చక్రాలు రెడీ అండి. గాలి వెళ్ళని బాక్స్లో స్టోర్ చేయండి, ఎన్ని రోజులైనా చాలా బాగుంటాయి. కమ్మని కరకరలాడే బంగాళదుంప మురుకులండి. అదేనండి జంతికలు చేయబోతున్నాను. అసలు బంగాళదుంప అంటేనే ఇష్టపడిన వారంటూ ఉండరు. పిల్లలకైతే మరీ ఇష్టపడతారండి. ఎందుకంటే దానికి ఉండే ప్రత్యేక రుచి ఇంక దేనికి ఉండదు కదా, అంత బాగుంటుంది.
మరి ఈ బంగాళదుంపతో కరకరలాడి జంతికలు చేస్తే ఎంత బాగుంటాయో తెలుసా? తినే కొద్దీ తినాలనిపిస్తాయండి ఈ జంతికలు. ఇంకా మీరే అంటారు ఇంత ఈజీగా ఈ జంతికలు చేయడం అని. మరి చేసేద్దామా? ఫస్ట్ ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకుని అందులో ఒక మీడియం సైజు బంగాళదుంప అండి ఉడికించింది పీల్ తీసేసి ఇలా చేత్తో మ్యాష్ చేసి వేయండి. ఇందులోనే ఒక పావు కప్పు బటర్ కూడా కరిగించింది వేయండి. బటర్ వేస్తే జంతికలు చాలా బాగుంటాయండి. టేస్ట్కి టేస్ట్, ఇంకా భలే కరకరలాడతాయి. ఒకవేళ బటర్ లేకపోతే ఆయిల్ కానీ డాల్డాని కానీ వేయండి. కరెక్ట్గా పావు కప్పు మాత్రమే వేయండి. అలాగే కొంచెం అంటే కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా బ్లెండ్ చేయండి. స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది మనకి ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పులు బియ్యపిండి వేయండి. తరువాత తగినంత సాల్ట్, అలాగే 1.5 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. మీకు ఇష్టమైతే నువ్వులు కానీ వాము కానీ వేసుకోవచ్చు జీలకర్రకి బదులుగా. పావు టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బంగాళదుంప పేస్ట్ వేసి బాగా అంటే బాగా కలుపుకోవాలండి. అలాగే కొంచెం కొంచెం వాటర్ జల్లుతూ పిండి మనకి జంతికలకి ఎలా ఉండాలో అలా కలుపుకోవాలి. స్టిక్కీగా మాత్రం ఉండకూడదండి, చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా ఉండాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా. ఇదే మనకి మెయిన్ స్టెప్ అండి. పిండిని బాగా కలుపుకున్నాక మూత పెట్టేసేయండి గాలి వెళ్ళకుండా, లేదంటే తడిగుడ్డ కానీ కప్పేసి ఉంచండి. దీనివల్ల ఏంటంటే పిండి పొడిబారకుండా ఉంటుంది. ఈలోగా డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు నేను జంతికలు నొక్కునే మిషన్ తీసుకున్నానండి. దీనిలో ఉన్న ప్లేట్కి చాలా హోల్స్ ఉన్నాయి చూసారా, కానీ మనకి జస్ట్ 3 హోల్స్ ఉన్న ప్లేట్ అయితే బాగుంటుంది. దీనికోసం నేను ఫుడ్ ర్యాపింగ్ పేపర్లు ఉంటాయి కదండి, అదేనండి మనకి చపాతీలు కానీ దోశలు కానీ తెచ్చుకునేటప్పుడు హోటల్ నుంచి వాళ్ళు మనకి కవర్ చేసి ఇస్తారు కదా, ఆ పేపర్ని చిన్న ముక్క తీసుకుని ఈ హోల్స్ ఉన్న ప్లేట్ మీద కవర్ చేసి జస్ట్ నాకు ఎన్ని హోల్స్ కావాలో అన్నీ పెడుతున్నానండి ఇలా చీపురు పుల్లతో. 3 హోల్స్ అయితే కనుక మురుకులు మనకి చక్కగా చిన్నగా వస్తాయి, ఇంకా బాగా వేగుతాయి కూడా, తినడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర 3 హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటే కనుక అసలు ప్రాబ్లమే లేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్లేట్ని జంతికలు ప్రెస్ చేసుకునేదానికి ఫిట్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకుని దీనిలో ఇలా వేస్తున్నానండి, ఎందుకంటే మనం పిండిని ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి లూజ్గా ఉండడం కోసం. ఓకే, ఇప్పుడు కొంచెం చేతికి వాటర్ని రాసుకుని పిండిని తీసుకుని దీనిలో సరిపడంత పిండిని పెట్టుకోవాలండి. చిల్లులు గరిటె తీసుకుని దాన్ని తిరగేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న జంతికని ఇలా చక్కగా నొక్కండి. మనకి ఆయిల్లో వేసినప్పుడు వేయించడానికి ఈజీగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల. ఇంకా జంతికల్ని ప్రెస్ చేయడానికి వీలుగా ఉంటుంది, షేప్ కూడా కరెక్ట్గా వస్తుందండి. అదే డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే కనుక మన చేతికి హీట్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ పద్ధతి అందరికీ ఈజీగా ఉంటుంది. ఓకే, ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలంటే మనం చిన్న పిండి ముక్క వేస్తే మనకు తెలిసిపోతుందండి ఆయిల్ హీట్ అయ్యిందని. ఇప్పుడు ఇలా నొక్కిన జంతికల్ని ఆయిల్లో వేసి వేయించండి ఒక్కొక్కటిగా. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి. జంతికలు మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి, బాగా వేగిపోకూడదు. మరీ వేగిపోతే నల్లగా గట్టిగా అయిపోతాయి, టేస్ట్ కూడా మారిపోతుందండి. అవి మనకి వేగిపోతే తెలిసిపోతాయండి, బబుల్స్ రావడం ఆగిపోతాయి. అలాగే మనకి ఇషన్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఆగిపోతుంది. వెంటనే టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేయండి. అంతేనండి, ఎంతో కమ్మనైన కరకరలాడే బంగాళదుంప జంతికలు రెడీ అండి. ఒక్కటి తిని ఆగలేరు, అంత బాగుంటాయి. మామూలుగా మనం వేసుకునే జంతికల కన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. కరకరలాడే ఎంతో రుచికరమైన పల్లి మురుకులండి. జనరల్గా మనము మురుకులు అనగానే బియ్యపిండి శనగపిండితో చేస్తాము, ఇంకా చాలా రకాలుగా చేస్తాము. ఖచ్చితంగా చెప్తున్నానండి, పల్లీలతో చేసి చూడండి, ఎంత బాగుంటాయంటే మీరు ఎవరికన్నా పెట్టారంటే వెంటనే అడుగుతారు ఫస్ట్ ఎలా చేశారని, లేదా ఏ షాప్లో కొని తెచ్చారని మిమ్మల్ని అడిగి తీరాల్సిందేనండి, అంత బాగుంటాయి. ఈ మురుకుల్ని ఈవినింగ్ టైం స్నాక్స్లా తీసుకోవచ్చండి, లేదంటే ఫెస్టివల్స్ కన్నా వండేయచ్చండి. ఎంత పండగ హడావిడిలో కూడా చాలా ఈజీగా కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈ మురుకులు తయారు చేసేయచ్చండి. మరి చేసేద్దామా? లెట్ us స్టార్ట్.
ఫస్ట్ పావు కప్పు పల్లీల్ని దోరగా వేయించుకుని పొట్టు తీసేసినవండి. వీటిని మిక్సర్ జార్లో వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేయండి ఫస్ట్. తర్వాత ఓ పావు గ్లాసు వాటర్ పోసి పేస్ట్ లాగా చేయండి. దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్పు బియ్యం పిండి అండి. ఈ మురికిలకి బియ్యం పిండి చాలా సన్నగా ఉండాలండి, మురుగ్గా ఉండకూడదు. ఫ్రెష్గా మిల్లు ఆడించిన పిండి అయితే ఇంకా సూపర్. టైం లేకపోతే బయట షాప్లో పిండి అన్నా బాగుంటుందండి. 1 కప్పు బియ్యం పిండి వేస్తున్నానండి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు బియ్యం పిండికి పావు కప్పు పల్లీలండి. ఇది లెక్క అనమాట. ఎక్కువ తక్కువ అయితే రుచి మారిపోతుంది. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కనుక ఇదే లెక్క అండి, డబల్ చేసి వేసుకోండి. నేను కప్స్లో చెప్తున్నాను. 2 కప్పులు బియ్యం పిండికి 1/2 కప్పు పల్లీలు, అలా అనమాట. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ నువ్వులు, పావు టీ స్పూన్ వాము, రుచికి సరిపడంత సాల్ట్ వేయండి. అలాగే 1 టీ స్పూన్ కరిగించిన డాల్డా వేస్తున్నానండి. మీకు డాల్డా ఇష్టం లేకపోతే కనుక దీనికి బదులుగా బటర్ని కానీ, నెయ్యిని కానీ, ఆయిల్ని కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఏం వేసినా సరే 1 టీ స్పూన్ మాత్రమే వేయండి. ఎక్కువ వేస్తే కనుక మనకి మురుకులు ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయన్నమాట. అలాగే పల్లీ పేస్ట్ని కూడా వేసేయండి. మనము పల్లీల్ని పేస్ట్లా వేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని తగ్గట్టుగా వాటర్ని జల్లుతూ కలుపుకోవాలండి. వాటర్ని పొయ్యకండి, జస్ట్ ఎన్ని కావాలో అన్ని జల్లుతూ మురుకులు కన్సిస్టెన్సీ వచ్చేంత దాకా కలపండి. స్టిక్కీగా మాత్రం ఉండకుండా జాగ్రత్త పడండి. వీడియోలో చూపించినట్టుగా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ. మనకి వేళ్ళతో నొక్కితే కనుక పిండి సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు దీనిపైన తడిగుడ్డను కానీ మూతను కానీ పెట్టేయండి. పిండి పొడిబారకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను స్టార్ షేప్ ఉన్న ప్లేట్ని తీసుకున్నానండి. ఈ ప్లేట్ని జంతికల మిషన్కి ఫిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి దీనిలో కొంత పిండి ముద్దను తీసుకుని దీనిలో ఇలా ఉంచి ఫిట్ చేసేయండి. ఆ తర్వాత మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని హీట్ చేయండి. మనం మురుకులు వేస్తున్న ప్రతిసారి ఆయిల్ సరైన హీట్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే, మనకి ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మురుకు మిషన్ తీసుకుని స్లోగా ప్రెస్ చేయండి. నేను ఇక్కడ మురుకులు వేస్తున్నప్పుడు అవి వాటికవే బ్రేక్ అయ్యి ఆయిల్లో పడుతున్నాయి కదండి. నేను ఇలా రావడం కోసమే గ్యాప్ ఇస్తూ ప్రెస్ చేస్తున్నానండి. ఒకవేళ మామూలుగా పెద్ద జంతికలాగా చుట్టూ తిప్పుతూ వేయొచ్చండి. ఎలా అన్నా వేయచ్చు, చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. అవి చల్లారాక మనం ముక్కలుగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక క్రిస్పీగా వేగాయని తెలియగానే తీసేయండి. ఇవి మనకి ఎంత క్రిస్పీగా వస్తాయంటే కరకరలాడుతూ కమ్మగా, పల్లీలు టేస్ట్ తెలుస్తుందండి తింటున్నప్పుడు, అంత బాగుంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి. ఈ మురుకులు మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. సగ్గు బియ్యం మురుకులండి. మన ఛానల్లో ఇప్పటిదాకా బంగాళదుంప జంతికలు, పల్లీ మురుకులు, గోధుమపిండితో చక్రాలు చూశారు కదా. ఈ సగ్గు బియ్యం పెరుగుతో మురుకులు కూడా చాలా చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయండి. ఎన్ని తింటున్నా తినాలనిపిస్తుందండి. సగ్గు బియ్యం పెరుగు కలిపి అంటే వినడానికి కొత్తగా ఉంది కదండి, కానీ చాలా బాగుంటాయి. మరి చేసేద్దామా? ఈ మురుకుల కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని పావు కప్పు పెరుగు వేసి, పావు కప్పు సగ్గు బియ్యం, చిన్న ఉంటాయి కదండి అవి మాత్రమే తీసుకోవాలి. పెద్ద సగ్గు బియ్యం అయితే జంతికల ప్లేట్లోంచి రావన్నమాట. ఇవైతే చాలా ఈజీగా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ పెరుగులో సగ్గు బియ్యం కలిపి 6 గంటల పాటు నానబెట్టాలండి ఖచ్చితంగా. వీలుంటే నైట్ అంతా ఉంచేసినా మంచిదే. సగ్గుబియ్యం సరిగ్గా నానకపోతే అవి మనం పిండి కలుపుకునేటప్పుడు సరిగ్గా కలవ్వు, ఇంకా వేయించుకునేటప్పుడు పేలిపోతాయండి. అందుకోసం ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది. చూసారా, సగ్గుబియ్యం చాలా బాగా నానింది కదా. ఎలా తెలుస్తుందంటే ఇలా చేత్తో గింజను మెదిపితే మెత్తగా అయిపోతుంది మనకి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ నానబెట్టిన సగ్గుబియ్యం వేసి, అలాగే 1 కప్పు బియ్యం పిండి వేయండి. బియ్యం పిండి ఏదైనా యూజ్ చేయొచ్చండి. తడి బియ్యం పిండి అయినా, పొడి బియ్యం పిండి అయినా ఏదైనా పర్వాలేదు. అలాగే వీటితో పాటు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నువ్వులు వేయండి. నువ్వులకి బదులుగా వామును కానీ జీలకర్ర కానీ వాడచ్చండి. తర్వాత తగినంత సాల్ట్ని కూడా వేశాక
1/2 టేబుల్ స్పూన్ కరిగించిన బటర్ను కూడా వేయండి. ఇవన్నీ బాగా కలిసేలాగా చేత్తో కలపండి. తరువాత కొంచెం కొంచెం వాటర్ని జల్లుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపండి. ఆ తరువాత దీనిపైన ఒక క్లాత్ ఉంచండి. పిండి పొడిబారకుండా ఉంటుంది. జంతికల ప్లేట్కి పెద్ద హోల్స్ ఉన్నది తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. సగ్గుబియ్యం ఈజీగా వస్తుందన్నమాట హోల్స్లోంచి. ఇప్పుడు ఈ జంతికల మిషన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో సరిపడంత పిండిని తీసుకుని అందులో ఉంచి ఫిక్స్ చేసేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక జంతికల మిషన్ని ప్రెస్ చేస్తూ ఉంటే వాటికవే ఆయిల్లో ముక్కలు ముక్కలుగా పడతాయండి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ జంతికల్ని ఆయిల్లో ప్రెస్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి జంతికల్ని. ఇవి మనకి ఒక పెద్ద జంతికలాగా వస్తుంది. అవి మనం తర్వాతన్నా విడదీయచ్చండి, ప్రాబ్లం లేదు. జంతికలు సమానంగా కాలేదాకా వేయించాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా. ఆ తర్వాత వీటిని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేయండి. ఈ సగ్గుబియ్యం జంతికలు ఎంత బాగుంటాయంటే పెరుగు వేసాం కదండి, ఇంకా సగ్గుబియ్యంతో ఈ మురుకులు మరింత రుచిగా చాలా బాగుంటాయి. ఇంకొక విషయం చెప్తానండి, ఈ జంతికలు వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి సగ్గుబియ్యం పేలుతాయి, దూరంగా ఉండి వేయించండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు పిండి పొడిబారకుండా జాగ్రత్త పడండి. మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ ఇస్తారు కదూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు మరి. నమస్తే.